నమస్తే, నేను మీ ఎంఏ నాయుడు. తెలంగాణలో ఐటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు అసెంబ్లీలో లేవనెత్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అదృష్టవంతులని అనుకుంటాం, నిజానికి వారు నరకం చూస్తూ ఉన్నారు. రోజుకు 16 గంటలు పనిచేస్తూ ఉంటారు. కొన్నేళ్ల తర్వాత నడుములు పడిపోయి ఏ పని చేయలేరు. దీనిని నియంత్రించేందుకే ఓ సిస్టమ్ తీసుకురావాలి అని చెప్పారు. ఇట్టికేలకు ఓ ఎమ్మెల్యే తమ గురించి ఆలోచించారని ఐటీ ఉద్యోగులు థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతూ ఉన్నప్పుడు, అసెంబ్లీ సమావేశాలు నడుపుతూ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఐటీ ఉద్యోగుల యొక్క సమస్యలు లేవనెత్తారు. ఐటీ ఉద్యోగులకైతే మాత్రము దాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క భవిష్యత్ అంతా కూడాను 16 గంటలు పనిచేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలన్నీ కూడా క్షీణిస్తూ ఉన్నాయి. దానిని అసెంబ్లీలో లేవనెత్తడం వల్ల ఐటీ యొక్క పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భూముల రీసర్వేను తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. రీసర్వేని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే మాట మార్చారని దుయ్యబట్టారు. చంద్రబాబు అబద్ధంలోనే పుట్టారని, అందులోనే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. సూపర్ 6 అమలు చేయలేక శ్వేతపత్రాలతో కాలయాపన చేస్తూ ఉన్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అంబటి రాంబాబు గారు అయితే మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ శ్వేతపత్రం పైనే కాలయాపన చేస్తూ ఉన్నది. అంతేకాని వీళ్ళు పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అనేది ప్రజలకి సూపర్ 6 అనేది ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడంపై మాజీ మంత్రి దుయ్యబట్టారు. రాష్ట్రంలో కొత్త లెక్కల పాలసీ అమలు కోసం అధికారులు ప్రాథమికంగా పలు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈవేళ సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై నిర్వహించనున్న సమీక్షలో పాలసీలపై చర్చించనున్నారు. ప్రస్తుతం మద్య విధానం సెప్టెంబర్ నెలాఖరు వరకు ముగుస్తుంది. దీంతో అక్టోబర్ 1 నాటికి కొత్త పాలసీలు అమలు తెచ్చే అధికారులు సమాయత్తమవుతూ ఉన్నారు. అయితే అక్టోబర్ 1 నుండి కొత్త పాలసీలు వస్తూ ఉంటాయి రాష్ట్రంలోని. అంతవరకు కూడా చంద్రబాబుతో ఈరోజు సమీక్ష చేస్తూ ఉన్నారు. మందుబాబులు అయితే మాత్రం అంతవరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఎక్సైజ్ మీద వచ్చే లాభాలన్నీ కూడాను ఇప్పటి వరకు ఉన్నదైతే మాత్రం సమయం ఉండడం వల్ల ఇంకా ప్రభుత్వం అనేది కొనసాగుతూ ఉంది. ఇది అక్టోబర్ 1 నాటికి కొత్త పాలసీ తెచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా కూటమి ప్రభుత్వం ఎదురు చూస్తూ ఉంది. దిగువ మధ్య తరగతి వారి కోసం ఇల్లు గృహ నిర్మాణ శాఖ ద్వారా ప్రత్యేకంగా ఒక పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అర్హులను గుర్తించి కేంద్రం అమలు చేస్తున్న పథకాలతో నాణ్యమైన ఇల్లు నిర్మాణం చేపట్టాలని మంత్రులకు సూచించారు. అటు వైసీపీ హయాంలో ఇల్లు మంజూరై కోర్టు వివాదాల కారణంగా నిర్మించుకొని వారు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అంటే దిగువ మధ్య తరగతి వరకు పక్కా ఇల్లు అయితే మాత్రం గృహ నిర్మాణ శాఖ ప్రత్యేకంగా ఒక పథకాన్ని నిర్ణయించింది. దీన్ని చంద్రబాబు అధికారులకి మంత్రులకు కూడా స్పష్టంగా అతను ఆదేశాలు చేయడం జరిగింది. ఎవరైతే పూర్తి స్థాయిలో కొంతమంది కోర్టుల వివాదాల్లో ఉండిపోయారో వాళ్ళకు కూడా ఇల్లు వచ్చేలా చూడాలని మంత్రులకు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఎల్లుండి మంత్రివర్గ సమావేశంలో దీనిపై విధి విధానాలను ఖరారు చేస్తామని చెప్పారు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. అదే తెలంగాణ రాష్ట్రంలోని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో అయితే మాత్రం కొన్ని తీర్మానాలు అయితే చేశారు. ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి, సన్నబియ్యం కూడా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని ఉంది. దీనికి కావలసిన అయితే గత ప్రభుత్వంలో అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అదే ఒక మాట ఇచ్చిన ప్రకారంగా దాన్ని అమలు చేస్తూ ఉన్నామని మంత్రి అన్నారు.